తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వాళ్లు మరోసారి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారంటూ సవాల్ చేశారు. అసలు బండి ఛాలెంజ్ చేసేదాకా ఎందుకు వెళ్లారు? ఆయన్ను రెచ్చగొట్టింది ఎవరు? నకిలీ ఓట్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన ఆరోపణలు పెనుదుమారం రేపాయి. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే మహారాష్ట్రలో రుజువులతో సహా బయటపెట్టినారో, నేను ఈ మాట ముందు చెప్పలే, మహారాష్ట్రలో బయటపడింది దొంగతనం కాబట్టి ఇక్కడ కూడా జరిగిండొచ్చు. ఆనాడు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సమయంలో తెలంగాణలో 8 మంది పార్లమెంట్ గెలిచే బీజేపీ ఎంపీలు గెలిచే పరిస్థితి లేదు. మరి గెలిచినారంటే మాకు అనుమానాలు ఉన్నాయి. కరీంనగర్లో ఒక 2 రూమ్ల ఇంట్లో 69 ఓట్లు నమోదై ఉన్నాయని ఇప్పుడు రుజువులతో చెప్తా ఉన్నారు. దీని అర్థమైంది, ఇక్కడ లేని ఓట్లు బయట ఓట్లు ఇక్కడ తెచ్చి నమోదు చేసుకుని గెలిచినారనే అనుమానం బలంగా ఉంది. నేను ఆరోపణ కట్టుబడి ఉన్నా. 30 ఏళ్లుగా తాను ప్రజాప్రతినిధిగా ఉన్నానని, వార్డు మెంబర్ కాని వాళ్లు కూడా తనను విమర్శిస్తారా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. దొంగ ఓట్లు అంటూ కాంగ్రెస్ నేతలు చేసే దుష్ప్రచారం ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలుస్తుందని నిలదీశారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, కాంగ్రెస్ మరోసారి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని బండి సంజయ్ సవాల్ చేశారు. జగిత్యాల ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి, దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు చెప్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది. ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలన్నా ఉంటుంది. నేను 95, 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. 30 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల చోరీ నుంచి ఏం తెలుస్తుంది? మరోవైపు బండి సంజయ్ కార్పొరేటర్ లాగా మాట్లాడుతున్నారా అంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్ వేశారు. ఓట్ చోరీ జరగకపోతే పార్లమెంట్ లో ఈ వ్యవహారంపై చర్చించకుండా బీజేపీ ఎందుకు వెనక్కి తగ్గిందని ప్రశ్నించారు. వీళ్ళు ఎట్లాగూ బీజేపీ కోటయ్యారు కాబట్టి వీళ్ళ ఓట్లు డిలీట్ చేసి మళ్లీ అధికారంలోకి రావాలన్న ప్రయత్నం మీరు బీహార్ లో చేస్తురన్న ఉద్దేశంతో మేము పార్లమెంట్ సభ్యులము వానాకాల సమావేశాలలో క్లియర్ గా ధర్నాలు చేయడం జరిగింది. మకర్ ద్వార్ ముందు మేము ధర్నా చేస్తున్నాం, మీరు కూడా పార్లమెంట్ లో ఉర్రు. మరి పార్లమెంట్ లో చర్చ చేయాలి కదా. చర్చ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాస్తవంగా తప్పులు చేస్తుందా లేదా ప్రజలకు అర్థమయ్యేది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి కేవలం రాజకీయాలు మాట్లాడింది కానీ విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదు. ఈ రోజు స్పెషల్ ఇంటెన్సివ్ మీద రివిజన్ పెట్టకుండా మీరు కరీంనగర్ లో వచ్చి ఓట్ల చోరీ అనేది తప్పని చెప్పడం మీకే, మీ విఘ్నతకే వదిలేస్తున్నా. మొత్తానికి మహేష్ గౌడ్ వ్యాఖ్యలతో నకిలీ ఓట్ల వ్యవహారం తెలంగాణలో రాజకీయ రచ్చ రాజేసింది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.